మనం నిజాయితీగా ఉంటే మనకి ఏదో ఒక మంచి జరుగుతుంది అని ఎప్పుడైనా గమనించారా? ఒక చిన్న కథ చెప్తా వినండి. మల్లంపేట్ పక్కన ఒక చిన్న మారు. ఆ ఊరిలో లక్ష్మి అనే ఒక పిల్ల ఉండేది. లక్ష్మి, ఆమె అమ్మ సరస్వతి ఇద్దరు కలిసి చీరలు ఉతుకుతూ ఇస్త్రీ చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవారు. వాళ్ళకి పెద్దగా సంపాదన లేకపోయినా లక్ష్మికి మాత్రం బంగారు గాజులు అంటే చాలా ఇష్టం. ఎప్పుడు బంగారు గాజులు వేసుకోవాలి ఆశపడేది. ఒక రోజు లక్ష్మి ముతకోండ్ దగ్గర వెళ్ళింది. అక్కడ ఒక చిన్న సంచి పడి ఉంది. దాన్ని తీసి చూస్తే లోపల కొంత డబ్బు, 2 బంగారు గాజులు ఉన్నాయి. లక్ష్మి ముందు చాలా సంతోషపడింది. కాని అమ్మ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంది. అబద్ధం చెప్పకూడదు, దబంగిలించకూడదు అని తన్ని ఎప్పుడూ చెప్తూ ఉండేది కదా. వెంటనే ఆ సంచి తీసుకుని యారి పెద్దల దగ్గరికి వెళ్ళింది. ఎవరిదో వాళ్ళకి ఇవ్వాలి అనుకుంది. సాయంత్రానికి ఒక అమ్మమ్మ చాలా బాధగా ఈ అరి పెద్ద దగ్గరికి వచ్చింది. తన బంగారు గాజులు ఎక్కడో పోయాయని ఏడుస్తూ చెప్పింది. లక్ష్మి ఆ అమ్మమ్మని చూసి ఆమె దగ్గరున్న సంచి చూపించి, అమ్మమ్మ మీవేనా ఈ గాజులు అని అడిగింది. అమ్మమ్మ చాలా సంతోషపడింది. లక్ష్మి నిజాయితీకి ఆమెకి చాలా ముచ్చట వచ్చింది. ఆనందంగా లక్ష్మికి ఒక సుందరమైన పెట్టె బహుమతిగా ఇచ్చింది. ఆ పెట్టెలో చాలా పాత నాణేలు, వెండి సామానులు ఉన్నాయి. లక్ష్మి బంగారు గాజులు ఆశించలేదు కాని ఆమె నిజాయితీ వల్ల ఇంతకంటే చాలా విలువైన బహుమతి దక్కింది. కాబట్టి ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి. దేవుడు మనల్ని చూస్తూనే ఉంటాడు. మీకు నచ్చిందా?